తీయడం అయిపోయింది. నెక్స్ట్ కోకోనట్ ఫటాఫట్. ఇందాక ఉట్టి కొట్టారు, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టరు. కొబ్బరికాయని చూపిస్తారు నాకు. ఫటాఫటా ఆ పీచు తీసేసి, ఈ పీచు మొత్తం తీసి కరెక్ట్ గా పిలకుండాలి. ఫటాఫట్ కోకోనట్. ఈ టాస్క్ ని నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు తీస్తారో వాళ్ళకి 100 పాయింట్స్. ఈ టాస్క్ మీరు ఫినిష్ చేయడానికి మీకు ఇస్తున్న టైం 10 మినిట్స్. 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు ఫటాఫటా పీచు తీసేస్తారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఆ తర్వాత సేమ్ సెకండ్ లీడ్ సెకండ్. 150. ఆల్ ద బెస్ట్. టాస్క్ స్టార్ట్ చేద్దామా? మొదలెడదామా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. కొబ్బరి పీచు తీయాలి అంటున్నారు. కొంచెం లేడీస్ కి టఫ్ ఏమో అనిపిస్తుంది, కానీ నో, వి మస్ట్ ప్రూవ్ అనే ధైర్యంతో వెళ్తున్నాను. డెఫినెట్ గా చేయగలుగుతాను. కొంచెం మా డాడీ మీద కోపం వస్తుంది ఈ టాస్క్ అనగానే, ఎందుకంటే ఇంట్లో ఎప్పుడైనా తీయాలి అనగానే ఉత్తమ్మ ఉత్తమ్మ అని చెప్పి ఆయన తీసేసేవాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫటాఫట్ కోకోనట్. మా డాడీకి నేను చేస్తానంటే చేయనివ్వలేదు ఎప్పుడు. నీట్ గా పిలకుండాలండి. 7 పాయల కుళ్ళో మళ్ళీ కొట్టేటట్టుండాలి. ఏమొస్తాయి? అదే మనకి వాటర్ ఎక్కువ ఒప్పుకోదు. హాఫ్ టైం ఓవర్. కొబ్బరికాయ ఉన్నాయి. కోకోనట్ 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 కొబ్బరి బొండం 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 కొబ్బరి బొండం. పాలారు పచ్చని బొండం గారాల కొబ్బరి బొండం కాలేజీకొచ్చాడ హోయ్. అందాల గంధపు చెక్క కొబ్బరి కొబ్బరి లాస్ట్ మినిట్. కోకోనట్ కోకోనట్ కోకోనట్. 10 9 అరే 7 6 5 ప్లీజ్ ప్లీజ్ ఒక్క సెకండ్. 4 3 2 1 ఆపండి ఆపండి. నిజంగా కొబ్బరి పీసులు అవన్నీ తీయడం, వాళ్ళు గుడి దగ్గర కొబ్బరి పీసులు అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెలుసా, వాళ్ళు తీస్తారు రెగ్యులర్ గా. మనకంత అదొక నాక్ ఉంటుంది తీయడానికి. ఆ నాక్ గురించి కూడా మనకు అంత ఐడియా లేదు. ఒక రకంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా చైల్డ్హుడ్ డేస్ అంతా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది త్రీల్లో. డెఫినెట్ గా మా ఊళ్ళో నాకున్న అగ్రికల్చర్ అంటే నా వ్యవసాయం చేసేటటువంటి పనులు ఏమైనా కూడా ఇక్కడ చేసే ఈ నేటివిటీకి దగ్గరగా ఉండి మనం చేసే టాస్క్ కి 100% నాకు ప్లస్ అవుతుంది. ఫటాఫట్ కోకోనట్ టాస్క్ మా వాళ్ళు ఫటాఫట్ చేసేసారండి 10 మినిట్స్ లో. మరి ఆ 10 మినిట్స్ లో 10 చేసేసాడు. చేతిలో 10 కనపడుతున్నాయి. వాటిని ఎలా పట్టుకుంటే 2-3 పిల్లలు పుడితే జాగ్రత్త పట్టుకుంటున్నాడు, కవల పిల్లలు అలా పట్టుకున్నాడు జాగ్రత్తగా. వాటిని అక్కడ పెట్టారా, నువ్వు ఫస్ట్ ప్రైజ్ రా. 100 పాయింట్స్ టు చక్రి. థ్యాంక్ యూ. భరణి దగ్గర 3 ఉన్నాయి. 2.5 తెలుసా మీకు? 2.5 ఎందుకు? దేవుడికి ఇచ్చేసాడు ఆల్రెడీ. 2 యాక్చువల్లీ పిలకలేదు దానికి. ప్రీతి దగ్గర 2 ఉన్నాయి. 2. నెక్స్ట్ కళ్యాణ్ ఎన్ని ఉన్నాయి? 4. మీ దగ్గర 4. ఇప్పుడు ఇక్కడ టై అయింది. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా కొబ్బరికాయల్ని చూసి ఎవరు కరెక్ట్ గా తీసారనేది చూసి డిసైడ్ చేద్దాం. ఓకే, సూపర్, బాగుంది. 1 2 3 4. 4 ఇంకొంచెం తీయొచ్చు. పట్టు. బాగుంది. 1 బాగుంది. 2 ఇది పిలకని కొంచెం కొరికేసింది. ఇది ఎందుకంటే ఈ కనపడేసాయి ఒక 2.
కానీ అందరికీ కనిపిస్తున్నాయి అవి ప్రతి ఒక్కరు. అలా కనిపించడం అంటే మరి నేను కనిపించడం అంటే నా ఉద్దేశం అది కాదు. ఇగో ఇది కౌంట్ లోకి రాదు నిజానికి అతను, కానీ అతని దగ్గర 10 ఉన్నాయి, అతని కౌంట్ చేయలే. 10 ఉన్నాయి కదా. కళ్యాణి కూడా అన్ని కనిపిస్తుంది. లేదండి నేను చూపిస్తా ఇప్పుడు. కళ్యాణి వేసి చూపించండి. కళ్యాణ్ నీవే చూపించుకోండి. అది నేనేం చూపిస్తానండి ఇప్పుడు? ఇదే ఇది భరణేది అది. కళ్యాణ్ కొబ్బరికాయలో కళ్యాణ్ నీట్ గా ఉంది. పిల్లకి ఇవి కనిపించారు కళ్ళు. ఈ పిల్లకి డిఫరెన్స్ చూడండి. ఇలానే తీస్తారు అసలు యాక్చువల్గా ఇలా కంటే కూడా. అవునండి. ఎవరన్నా రండి బాబు, పెద్దవాళ్ళు రండి. ఈ రెండిట్లో ఏది బాగా పీస్ తీసినట్టుంది మీరు చెప్పండి. రెండు సేమ్ ఉన్నాయా? ఓకే, ఆయన రెండు సేమ్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇంకో 4 ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఎవరండి? దేవుడు కొబ్బరికాయలు అని చెప్పి అన్నావు కాబట్టి ముందు ఇదే కరెక్ట్. ఇది బాగుందండి. దేవుడు కరెక్ట్. చక్రి కళ్ళు నిండుగా ఉన్నాయి. దీనికి నీ ఓటు. ముగ్గురు కళ్యాణ్ కాయకి ఓటేశారు. బాగుందని ఈ రెండిట్లో కంపారిజన్. ఓకే, యాస్టీస్ గా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ లో ఉన్నారో వాళ్ళలోనే దీనికి 3 ఓట్లు మెజారిటీ ఓట్లు పడ్డాయి కాబట్టి కళ్యాణ్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రవిత్రేని. బట్ ఎనీవేస్ గ్రేట్, ఎందుకంటే తను కూడా 4. ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు ఊరు అతన్ని పిలిచారు. ఓకే, ఎప్పుడైనా జడ్జిమెంట్ అంటే పిలిచారు, ఆయన ఈక్వల్ గా ఉంది అన్నప్పుడు ఈక్వల్ గా ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. అంతేగాని మళ్ళీ పార్టిసిపెంట్స్ వేరే చోట కూడా మీరు అలా తీసుకోలేదు కదా. వేరే ఎప్పుడైనా దీంట్లో జడ్జిమెంట్ ఊరు వాళ్ళకి ఇవ్వలేదు. మీ సమానమైనవి కాబట్టి నేను ఒకరిని పిలిచాను, ఆయన కూడా సమానం చెప్పాడు కాబట్టి ఇంకొక అభిప్రాయం తీసుకున్నాను. వీళ్ళు సమానం చెప్తే మళ్ళీ అభిప్రాయం తీసుకుంటాను నేను, అది చెప్తున్నాను నేను. ఆయన సమానం అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకొక ఒపీనియన్ తీసుకున్నాను. మీకు పార్టిసిపెంట్స్ నే అడిగాం కదా, వేరే బయట వాళ్ళని ఎవరిని అడగట్లేదు కదా. మీరు ఒకళ్ళని పిలిచి అడిగారు, వాళ్ళు సమానంగా అన్నారు కదా. వేరే ప్లేసెస్ లో అయితే కనుక మీరు సమానంగా అన్నా ఇస్తారు, లేదంటే తీసేనన్నా తీసేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మెజారిటీ ఓట్స్ పార్టిసిపెంట్స్ కళ్యాణ్ పడ్డాయి కాబట్టి కళ్యాణ్ సెకండ్ ప్లేస్. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్, 50 points టు యూ. ఫటాఫట్ కోకోనట్ లో ఫస్ట్ ప్లేస్ చక్రి, అండ్ సెకండ్ ప్లేస్ కళ్యాణ్. ఓకే, ఒకసారి పాయింట్స్ చూద్దామండి. ఈ రేస్ లో థ్రిల్ లో ఇప్పుడు ఈ పోటీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు చక్రి, 2400. సెకండ్ ప్లేస్ కి వచ్చేసాడు ఇప్పుడే, ఈ ఎపిసోడ్ లో. ఇంతకు ముందు ప్రీతి ఉన్నారు, సెకండ్ ప్లేస్ కి వచ్చేసాడు కళ్యాణ్, 2025. అండ్ నెక్స్ట్ 1950 ప్రీతి గారు థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ లో ఉంది రవిత్రేని, 1675. లాస్ట్ అండ్ లీస్ట్ భరణి, 1650.